ఒకటి మాత్రం గ్రహిద్దాం. పురుషుడు తన భార్య పట్ల ప్రేమగా ఉన్నప్పుడు దేవునికే లోబడుతున్నాడు. స్త్రీ తన భర్తకు లోబడినప్పుడు ఆమె దేవునికే లోబడుతుంది. అలా లోబడకపోతే, అలా ప్రేమగా ఉండకపోతే మన ప్రార్థన దేవుడు వినడు అట. ఇది ఆఖరి మాట ఈ ప్రసంగానికి. 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం ప్రకారం, పురుషులారా జీవమును కృపావరములు మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి. ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానము చొప్పున కాపురం చేయాలి. అంటే జ్ఞానము చొప్పున కాపురం చేయకపోతే మీ ప్రార్థనలు పరలోకానికి చేరవు అని అర్థం. అనవసరంగా, అన్యాయంగా, చులకనగా ఎంచి భార్యను హింసించే భర్తలు చేసే ప్రార్థన దేవుడు వినడు. భర్త మీద తిరుగుబాటు చేసి అవమానించి అతని హృదయాన్ని గాయపరిచే భార్యలు చేసే ప్రార్థన దేవుడు ఆలకించడు. స్త్రీలైనా పురుషులైనా జీవితంలో ఏదో ఒక సమయంలో దేవుణ్ణి ఆశ్రయించాల్సి వస్తుంది. ఒక తమకు అలవిగాని సమస్య, తాము తీర్చలేని సమస్య, పరిష్కరించుకోలేని సమస్య ఏదో వస్తుంది. ఉపవాసం చేస్తారు, ప్రార్థన చేస్తారు, కన్నీళ్లు గారుస్తారు. ఆకాశం ఇత్తడిలాగా అయిపోతుంది. ప్రార్థన పైకి వెళ్ళదు, దేవుని జవాబు దిగి రాదు. ఎందుకు? వాళ్ళకి అర్థం కాదు. ఉపవాసం ఉన్నాను కదా, యథార్థంగా ప్రార్థన చేస్తున్నాను కదా, చిత్తశుద్ధితో పట్టుదలతో ప్రార్థన చేస్తున్నా, దేవుడు ఎందుకు ఆలకించడం లేదు అని నెత్తి కొట్టుకుంటారు. నీ కాపురం సరిగా లేకపోతే దేవుడు నీ ప్రార్థన వినడని బైబిల్ చెబుతుంది. ఓ స్త్రీ, నీ భర్తను నీవు జాగ్రత్తగా చూసుకోవాలి. అతని మనస్సును గాయపరచకూడదు. స్త్రీలారా, మీ భర్తలను మీరు గాయపరిస్తే మీరు చచ్చినా సరే, ఉపవాసం కాదు, మీరు ఇంకా ఏం చేసినా సరే మీ ప్రార్థన దేవుడు వినడు. ముందు మీ భర్తతో మీరు సమాధానంగా ఉండండి. అలాగే పురుషులారా, మీ భార్యను ప్రేమించండి, లేకపోతే మీ ప్రార్థన దేవుడు వినడు. కాపురం సరిగా లేకపోతే మన ప్రార్థన పరలోకానికి వెళ్ళదు. మరి మన ప్రార్థనే పరలోకానికి వెళ్ళకపోతే మనం ఎలాగెళ్తాం? ఇది పెద్ద ప్రశ్న. ఇది మెగా ప్రశ్న, కోటి వరహాల ప్రశ్న. నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నెత్తి నోరు బాదుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీ ప్రార్థనే వెళ్ళట్లేదు పైకి. ఈ లోకాన్ని విడిచినప్పుడు నువ్వు ఎలాగెళ్తావు పరలోకానికి? నువ్వు కూడా వెళ్ళవు. చాలా భయంకరమైన విషయం ఇది. కనుక 4 గోడల మధ్య నా భర్త నేను ఎలాగైనా ఉంటాను, నా భార్య ఎలాగైనా మాట్లాడతాను అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. దేవుడు మన కాపరాన్ని, సంసారాన్ని గమనిస్తున్నాడు. భార్యను సన్మానించాలి పురుషుడు. అలాగే భర్తను నాకు కనబడే దేవుడు అనుకోవాలి స్త్రీ. అప్పుడే మీ ప్రార్థన పరలోకానికి వెళుతుంది. యాత్ర ముగించినప్పుడు మీరు పరలోకానికి వెళతారు. ఈ ప్రకారం జీవిస్తే ముందే పరలోకం మీ ఇంట్లోకి వచ్చేస్తుంది. అలాంటి భూమి మీద చిన్న స్వర్గంగా నేటి వధూవరుల కుటుంబ జీవితం ఉండాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ ఈ ఉపదేశాన్ని ముగించుకుంటున్నాను.